వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే అమరావతిని అటకెక్కించిన మాట వాస్తవం, మనందరికీ తెలుసు. పైగా అమరావతి ఒక ఎడారి శ్మశానం, అక్కడ ఇటుక కూడా పడలేదు, నిర్మాణం జరగలేదు, చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ చూపించాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేయని ప్రచారం లేదు. సరే, జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలే కాసేపు నిజం అనుకుందాం, అక్కడ ఏమీ పడలేదు, గ్రాఫిక్సే అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల నుంచి ఎక్కడి నుంచి పాలిస్తున్నాడు? తను కూర్చునే సచివాలయం ఎక్కడ? తను సమావేశాలు నిర్వహించే అసెంబ్లీ ఎక్కడుంది? హైకోర్టు ఎక్కడుంది? పోలీస్ క్వార్టర్స్ ఎక్కడుంది? ఏపీఐఐసి భవనం ఎక్కడుంది? సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఎక్కడున్నాయి? మరి జగన్మోహన్ రెడ్డి ఏం కట్టలేదు కదా. అంటే చంద్రబాబు గారు కట్టిన భవనాల్లో కూర్చుని తాను చంద్రబాబు గారు ఏమీ కట్టలేదని చెప్తున్నాడు. సరే, ప్రజలు పెచ్చోళ్ళు అనుకున్నాడు కాబట్టి అలా చెప్పాడు అనుకుందాం. సరే, కాసేపు పక్కన పెడదాం. ఇప్పటి వరకు కంటికి కనపడిన ప్రతి దాన్ని జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టుకుంటూ వచ్చాడు. ఇప్పటి వరకు తాకట్టు పెట్టకుండా ఏపీలో ఏదైనా మిగిలిందంటే అది సచివాలయం మాత్రమే. అమ్మయ్య, సచివాలయం జోలికి రాలేదు అనుకున్నారు చాలామంది. కానీ మనకు తెలియకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చుని రాష్ట్రాన్ని పాలించే సచివాలయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాకట్టు పెట్టాడు. సచివాలయం అంటే ఒక భవనం కాదు, 5 కోట్ల మంది ఆంధ్రుల ఆత్మవిశ్వాసం అది. ఈరోజు ఆ ఆత్మవిశ్వాసాన్ని 370 కోట్ల రూపాయలకు గుట్టు చప్పుడు కాకుండా తాకట్టు పెట్టాడు హెచ్డిఎఫ్సి బ్యాంకుకు. ఈ సమాచారం బయటకు రాకుండా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి తొక్కుపట్టాడు. కాకపోతే ఇప్పుడు సమాచారం మొత్తం కూడా బయటకు పొక్కింది. సాధారణంగా అమరావతిలో 5 బ్లాకులతో పాటు సచివాలయము, అసెంబ్లీ విడిగా ఉంటాయి. సో ఈ సచివాలయం, అసెంబ్లీ ఈ 2 భవనాలను మినహాయించి ఈ 5 బ్లాకులు సచివాలయంలో ఉన్నటువంటి ఐఏఎస్ క్వార్టర్స్ కానివ్వండి, లేదా ఎమ్మెల్యే ఎంపీస్ క్వార్టర్స్ కానివ్వండి, లేదా ఇతర 4th క్లాస్ ఉద్యోగుల క్వార్టర్స్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి అక్షరాల 370 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. మన రాష్ట్ర బడ్జెట్టే దాదాపు 3 లక్షల కోట్లు కదా. 370 కోట్ల రూపాయలకు రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చిందో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా. జగన్మోహన్ రెడ్డికి తాకట్లు పెట్టి తేవడం కొత్త ఏం కాదు. గతంలో మద్యం బాబుల్ని తాకట్టు పెట్టి 48,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. అలాగే విశాఖలో 13 ప్రభుత్వ భవనాలు, కాలేజీలు తాకట్టు పెట్టి 25,000 కోట్లు తెచ్చాడు. రోడ్లు, భవనాల శాఖలో కొన్ని ఆస్తులను తాకట్టు పెట్టి 7,000 కోట్ల రూపాయలు తెచ్చాడు. ఇప్పుడు ఏకంగా సచివాలయాన్నే తాకట్టు పెట్టి 370 కోట్ల రూపాయల అప్పు జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు. వాస్తవానికి గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ భవనాల్లో అధికారులు నివసిస్తున్నారు, వారికి మేము 70 కోట్ల రూపాయలు సిఆర్డీఏకి అద్దె కూడా చెల్లిస్తున్నామని ఒక జీవో విడుదల చేశారు. అందరికీ అప్పుడు అర్థం కాల, అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ పనులు చేయలేదు. ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్ అయితే 90% పూర్తయిపోయాయి, మిగిలిన క్వార్టర్స్ అయితే 75% పూర్తయిపోయాయి, కొన్ని క్వార్టర్స్ 50% పూర్తయ్యాయి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి దృష్టి పెడితే ఈ 90%, 75% పూర్తయిన క్వార్టర్స్ 3 నెలల్లోనే వినియోగంలోకి వచ్చేస్తాయి. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాటికి రూపాయి కూడా వెచ్చించలేదు, మనందరికీ తెలిసిందే. గతంలో బొత్స మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఒకసారి భవనాలు విజిట్కి వెళ్ళాడు. మీకు గుర్తుందో లేదో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. బొత్స సత్యనారాయణ వెళ్ళాడు. అప్పటి వరకు శ్మశానం, ఎడారి అన్న బొత్స సత్యనారాయణ కూడా ఏముంది అక్కడ ఇసుక తప్పన్న సత్యనారాయణ, బొత్స సత్యనారాయణ కూడా ఆ రోజు వెళ్ళి భవనాలన్నీ పరిశీలించి వచ్చాడు. అప్పుడు అర్థం కాలే అందరికీ ఏంటంటే ఈ తాకట్టు అనేది అప్పటి నుంచి జరుగుతున్న ప్రాసెసే. భవనాలన్నీ చూసిన తర్వాత వాస్తవానికి వీళ్ళు జీవో ఎందుకు జారీ చేశారంటే అక్కడ అధికారులు నివసిస్తున్నారు, మేము 70 కోట్లు సిఆర్డీఏకి అద్దె కూడా చెల్లించామని జీవో ఎందుకు ఇచ్చారు అంటే బ్యాంకులను మోసం చేయటానికి. వాస్తవానికి అక్కడ అధికారులు ఎవరూ నివసించట్లా. మరి ఎందుకు జీవో ఇచ్చారు, ఎందుకు అద్దె చెల్లించామని అబద్ధం చెప్పారంటే అప్పుడు అందరూ అనుకున్నారు వాస్తవానికి అమరావతికి తెచ్చిన రుణంలో కొంత శాతం నిర్ణీత గడువులోపు పూర్తి చేయకపోతే రుణాన్ని వెనక్కిస్తామని ఒక షరతు ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణం ఆగిపోయింది కాబట్టి తిరిగి రుణం బ్యాంకులు చెల్లించమని అడుగుతాయేమోననే భయంతో పూర్తయినట్టుగా చూపించి ఉంటాడని చెప్పి అందరూ భ్రమపడ్డారంటే డబ్బులు వెనక్కి ఇవ్వలేక చూపించి ఉంటాడని అనుకున్నారు. కానీ అసలు కారణం అది కాదు. ఈరోజు తాకట్టు పెట్టడం కోసం ఆల్రెడీ అక్కడ నివాస యోగ్యంగానే ఉన్నాయి అని చెప్పడం కోసమే ఈరోజు 70 కోట్లు సిఆర్డీఏకి అద్దె చెల్లిస్తున్నామని చెప్పి ఒక జీవో విడుదల చేశారు. కానీ వాస్తవానికి అద్దె చెల్లించారో లేదో మనకైతే తెలియదు, కానీ అక్కడైతే ఎవరు నివసించట్లా.
ఫస్ట్ ఐసిఐసిఐ బ్యాంకుని, ప్రైవేట్ బ్యాంకుని ఆశ్రయించారు. ఎందుకంటే కొంచెం ఎక్కువ మొత్తంలో ఇచ్చే అవకాశం ఉన్న బ్యాంకుల్లో ఐసిఐసిఐ కూడా ఒకటి ప్రైవేట్ బ్యాంకు. అయితే ఐసిఐసిఐ ఈ రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టుకోవడానికి అంగీకరించలా. ఎటు వస్తుందో రేపొద్దున ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా మనకెందుకు ఈ చిక్కులు అని చెప్పి ఒక రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టుకున్నామన్న చెడ్డ పేరు మనకెందుకు అనుకున్నారో ఏమో కానీ ఐసిఐసిఐ బ్యాంకు ససేమిరా మేము పెట్టుకోమని చెప్పింది, రాష్ట్ర సచివాలయాన్ని మేము పెట్టుకోమని చెప్పింది. అయితే వదిలిపెట్టకుండా హెచ్డిఎఫ్సి బ్యాంకు దగ్గరికి వెళ్ళారు. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంది కేవలం ఇలా మా కాగితాలు ఇస్తే సరిపోదు, వాటిని రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే అసలు నిర్మాణ వ్యయంలో సగం అయితే మేము ఇస్తామని చెప్పారు. వాస్తవానికి చంద్రబాబు గారి హయాంలో ఈ నిర్మాణాలకు పెట్టిన ఖర్చు 700 కోట్ల రూపాయలు. ఇక్కడ గతంలో జగన్ చెప్పిన ఒక మాటను మనం గుర్తు చేస్తాను నేను. గతంలో ఈ భవనాల నిర్మాణం మొత్తం కలిపి 100 కోట్లు కూడా అయి ఉండదు, కానీ చంద్రబాబు నాయుడు 1000 కోట్లు పెట్టామని చెప్తున్నాడు. ఇదంతా మోసం, కుట్ర, దగ, ఇందులో మొత్తం దోపిడీయే ఉందని చెప్పాడు. మరి చంద్రబాబు నాయుడు 100 కోట్లు పెట్టి భవనాలు కడితే నీకు అందులో సగం అని చెప్పి 370 కోట్లు ఇప్పుడు బ్యాంక్ ఎలా ఇచ్చిందా జగన్మోహన్ రెడ్డి? బ్యాంక్ ఎలా ఇచ్చింది 370 కోట్లు? నీకు సమాధానం చెప్పగలదా? 100 కోట్లు పెట్టి నువ్వు కడితే 100 కోట్ల రూపాయలు విలువైన ఆస్తికి 370 కోట్ల రూపాయలు బ్యాంక్ ఇస్తుందా? 3 రెట్లు 4 రెట్లు పెంచిస్తుందా? ఇవ్వదు కదా. 700 కోట్ల రూపాయలు అసలు దాని నిర్మాణ వ్యయం అప్పటి వరకు అయ్యింది. దాంట్లో సగం ఇస్తామని చెప్పి దాదాపు 370 కోట్లు అయితే ఇచ్చారు. ఎప్పుడైతే వారు మాకు తాకట్టు పెట్టాలి అన్నారో ఆగమేఘాల మీద కాగితాలు సృష్టించేసి వాటిని బ్యాంకుకి తనఖా పెట్టేసి ఆ 370 కోట్ల రూపాయలు అయితే జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నాడు. 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిన ఒక రాష్ట్రం 370 కోట్ల కోసం రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టిందంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? దేశ చరిత్రలో ఎంతోమంది ఎన్నో అప్పులు తెచ్చారు. జగన్ కంటే ఎక్కువ తెచ్చుండొచ్చు, తక్కువ తెచ్చుండొచ్చు, కానీ ఎవరు కూడా వాళ్ళ రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టలేదే, వాళ్ళ ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టలేదే. గతంలో కూడా ఆ జగన్మోహన్ రెడ్డి పిచ్చుకులపాలెం లాంటి ప్రాంతాలలో ఈ అమరావతికి చెందిన భూములను ఎకరం 4 కోట్ల రూపాయలకి అమ్మాలని ప్లాన్ చేశాడు మొదట్లోనే. అయితే అప్పటికే 3 రాజధానులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రకటించి ఉన్న నేపథ్యంలో ఈ భూములు అమ్ముతుంటే అనుమానం వచ్చింది రైతులకు. ఇదేదో తేడాగా ఉందని చెప్పి వెంటనే వాళ్ళు కోర్టుకు వెళ్ళి లేదు ఇవి రాజధానికి ఇచ్చిన భూములు అమ్మడం కుదరదని చెప్పి వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. లేకపోతే ఆ రోజే ఒక 100 ఎకరమో 1000 ఎకరమో ఎకరం 4 కోట్ల రూపాయలు చేసి అమ్మాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఏమీ లేని ప్రాంతంలో ఎకరం 4 కోట్లకి ఎలాగ అమ్మాలని చూసావా జగన్మోహన్ రెడ్డి? ఎడారి శ్మశానాల్లో ఎకరం 4 కోట్లకి నీకు ఎవడొచ్చుకుంటున్నాడు? నీకు ఈరోజు ఎడారి శ్మశానాన్ని తాకట్టు పెట్టుకుని నీకు ఎవడిచ్చాడు 370 కోట్ల రూపాయలు? మరి ఎక్కడ ఒక బిల్డింగ్, ఒక ఇటుక కూడా పడలేదన్న నువ్వు ఈరోజు ఇన్ని భవనాలను తినగా రిజిస్ట్రేషన్ ఎలా చేసావు నువ్వు? అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అవకాశం ఇచ్చినందుకు చివరికి మన ఆంధ్రుల గౌరవమైనటువంటి రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టే స్థాయికి వచ్చాడు. రేపో మాపో హైకోర్టును కూడా తాకట్టు పెడతాడు, అందులో సందేహమే లేదు. వాస్తవానికి సచివాలయ భవనాలన్నీ కూడా 2017 నుంచి ప్రారంభమయ్యాయి. 2019కి హైకోర్టు పూర్తయింది. కొన్ని ఆల్రెడీ శాశ్వత భవనాల నిర్మాణం కూడా కొన్ని చోట్ల ప్రారంభమైంది. మరి జగన్ వచ్చిన తర్వాత మొత్తం అతకెక్కించాడు. దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఎంత సిగ్గంటే తాకట్టులో సచివాలయం, జగన్ సర్కారు మరొక రుణం కోసం చేసిన దారుణం ఇది. 370 కోట్ల కోసం హెచ్డిఎఫ్సికి రాష్ట్ర సచివాలయాన్నే రాసిచ్చేశారంటే ఒక ముఖ్యమంత్రి కూర్చుని 5 కోట్ల మంది ఆంధ్రులను పరిపాలించే ఒక ప్రాంతాన్ని, ఒక కుర్చీని, ఒక భవనాన్ని జగన్మోహన్ రెడ్డి 370 కోట్ల రూపాయలకు రాసిచ్చేశాడు. అంటే ఎంత బహుశా ఆంధ్రప్రదేశ్ దివాళా తీసింది. బుగ్గన రాజేంద్రనాథ్ ఇప్పుడు నోరెప్పాలా, నువ్వు గతంలో రూపాయి అప్పు తెచ్చినా అది ప్రజల నెత్తి మీదే పడద్దని చెప్పి మాట్లాడిన నువ్వు ఈరోజు రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెడితే నోరెందుకు లేవలేదా బుగ్గన? నోరెందుకు లేవలేదు? ఈ అప్పు కుట్ర వెనక నీ పాత్ర లేదా? ఈరోజు హెచ్డిఎఫ్సికి బ్యాంకుకి తాకట్టు పెట్టడం వెనక నీ పాత్ర లేదా? జగన్మోహన్ రెడ్డి నోరుపుతాడో, బుగ్గన రాజేంద్రనాథ్ నోరుపుతాడో? ఈరోజు ఆంధ్రుల ఆత్మగౌరవమైనటువంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టారు. సమాధానం చెప్పాలి వైసీపీ నేతలు, లేకపోతే మూల్యం చెల్లించుకుంటారు. గుట్టుగా తనఖా రిజిస్ట్రేషన్ తొలుత ఐసిఐసిని కోరిన సర్కారు కాదు పొమ్మనడంతో హెచ్డిఎఫ్సికి అధికారుల భవనాల పైన తాకట్టు అప్పు పూర్తయినట్లు చూపించేందుకు అద్దె చెల్లింపు కట్టడం చేతగాది కానీ అప్పులకు మాత్రం సిద్ధం. ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఇసుమంత కూడా లేదు, 0%. ఎక్కడా కూడా ఒక ఇటుక వేయలేదు. కనీసం వచ్చిన తర్వాత ఒక గేటుకు పెయింట్ కూడా జగన్మోహన్ రెడ్డి వేయలా. మొత్తం కూడా గత ప్రభుత్వంలో చంద్రబాబు గారి కష్టంతో కట్టిందే. సొమ్ము ప్రజల సొమ్ము అయినప్పటికీ కూడా ఆ నిర్మాణాన్ని మొత్తం చేసింది చంద్రబాబు గారి హయాంలోనే. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గేటుకి పెయింట్ కూడా వేయలే. కానీ
100 కోట్ల విలువ కూడా చేయవు అన్న భవనాలను అన్ని భవనాలు కలిపి అన్నాడు. అంటే 5 బ్లాకులతో పాటు సెక్రటరేటు, హైకోర్టు ఇవన్నీ కలిపి మొత్తం కూడా 100 కోట్లు చేయమని చెప్పాడు. కానీ ఈరోజు ఈ సెక్రటరేటు, హైకోర్టుతో సంబంధం లేకుండా కేవలం 5 బ్లాకులకే 370 కోట్ల రూపాయలు, అందులో నిర్మాణ వ్యయంలో సగం ఇచ్చారు. మరి ఎలా ఇచ్చారు? ఆ రోజు 700 కోట్ల నిర్మాణ వ్యయం అంటే ఈ రోజు మనకి దాదాపు 1000 కోట్ల పైన నిర్మాణ వ్యయం కింద లెక్క. ఇప్పటికప్పటికి రేట్లు చాలా తేడా ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకునే దాదాపుగా 370 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి రుణం ఇచ్చారు. మరి ఇటుక కూడా పడని శ్మశానం ఎడారిలో ఎలా ఇచ్చారు? నీకు ఎందుకు ఇచ్చారు అంటే తాకట్టు పెట్టడం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జగన్మోహన్ రెడ్డికి చేత కాదు. దీని మీద చంద్రబాబు గారు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకసారి చూద్దాం. సో ఇది కూడా చూడొచ్చు. ఇది చంద్రబాబు గారికి అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి రాష్ట్రానికి ఎంతో అవమానకరం, ఎంతో బాధకరం, ఎంతో సిగ్గుచేటు జగన్ రెడ్డి. ప్రభుత్వ పాలనా వ్యవస్థకు గుండెకాయ లాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా? 370 కోట్లకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈ ముఖ్యమంత్రికి తెలుసా? నువ్వు తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదు, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నువ్వు నాశనం చేసింది, సమున్నతమైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని. ప్రజలారా, అసమర్థ, అహంకార, విధ్వంస పాలనలో మనం ఏం కోల్పోతున్నామో ఆలోచించండి అని చెప్పి ఏదైతే ఈ వార్త వచ్చిందో ఈ వార్తనైతే చేయటం అయితే జరిగింది. అంటే చంద్రబాబు గారు కూడా ఒక రకంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్ని 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఏర్పడిన సమయంలో కూడా చంద్రబాబు గారు ఎక్కడా ఒక ప్రభుత్వ ఆస్తిని తాకట్టు పెట్టలేదు, ఎక్కడా వేరొక దాన్ని కూడా తాకట్టు పెట్టలేదు. పైగా నిర్మాణాలు చేపట్టాడు ఆయన, డెవలప్మెంట్ చేసి చూపించాడు ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ 370 కోట్ల రూపాయలకు సచివాలయాన్ని తాకట్టు పెట్టి అక్కడ 500 కోట్లతో ఆయన మాత్రం ఋషికొండ మీద ప్యాలెస్ కట్టుకున్నాడు. ఎందుకు ప్యాలెస్ కట్టుకోవాలి నువ్వు 500 కోట్లతో? ఈరోజు నువ్వు అక్కడ ప్యాలెస్ కట్టుకోకుండా ఉంటే ఈరోజు దీన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు కదా జగన్మోహన్ రెడ్డి. అంటే నువ్వు రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి ఋషికొండ మీద ప్యాలెస్ కట్టుకున్నావు. నువ్వు రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి ఋషికొండ మీద ప్యాలెస్ కట్టావంటే సిగ్గుచేటు కదా. రాష్ట్ర ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాలి. ఎందుకు రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టాల్సిన దౌర్భాగ్య పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ వచ్చింది? ఎందుకు 12.5 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత కూడా ఇప్పుడు సచివాలయాన్ని తాకట్టు పెట్టి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసావో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఉంది.